12వ పీఎస్సీ కమిషనర్ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని, ఐఆర్ 29% ప్రకటించాలని 4 డీఏలు ఆర్థిక బకాయిల చెల్లింపుపై శాసనసభ సమావేశాలు ముగిసేలోపు స్పష్టమైన ప్రకటన రాకుంటే చెలో సెక్రటేరియట్‌కు పిలుపునిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కెఎస్. ప్రసాద్ హెచ్చరించారండి. విజయవాడ ధర్నా చౌక్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి 2.0 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 15,000 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీ 2023 జూలై నుండి అమలు కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు చైర్మన్‌ను కూడా నియమించలేదని విమర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన 11వ పీఆర్సీ రివర్స్ పీఆర్సీ అని ఉద్యోగ ఉపాధ్యాయులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని, మేము అధికారంలోకి వస్తే సకాలంలో డిఏలు, మెరుగైన పీఆర్సీ బకాయిలు అన్నీ చెల్లిస్తామని కబుర్లు చెప్పారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని రణబేరీకి హాజరైన ఉపాధ్యాయులకు గమనించాలని హితవు పలికారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన సౌకర్యాలను ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపడం సరికాదని తెలిపారు. ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం పీఆర్సీ, డీఏ బకాయిలపై ఎలాంటి ప్రకటన కానీ, నిధులు గానీ కేటాయింపు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్‌ని తక్షణం నియమించకపోతే భవిష్యత్తులో చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ శాసనమండలి, శాసన సభలో కల్తీ లడ్డు, నెయ్యి, హెరిటేజ్ కల్తీ గురించి కొట్లాడుకోవడం తప్ప ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడం లేదని విమర్శించారు. రణబేరీ కార్యక్రమం తర్వాతనైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై శాసనమండలి సాక్షిగా పోరాటం చేస్తామని తెలిపారు. ఇక మాజీ ఎమ్మెల్సీ కెఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి ఉద్యోగులు శ్రీకారం చుట్టకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోరాటాల ద్వారా మాత్రమే గత పీఆర్సీలలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు సాధించుకున్నామని గుర్తు చేశారు. 11వ పీఆర్సీ దుర్మార్గమైన పీఆర్సీ అని విమర్శించారు. 12వ పీఆర్సీ సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక ఏపీ జేఏసీ చైర్మన్ ఏ. విద్యాసాగర్ గారు మాట్లాడుతూ గుంటూరులో యూటీఎఫ్ నిర్వహించిన రణబేరీ తర్వాత ఒక్క డీఏతో పాటు కొన్ని సమస్యలను సాధించుకున్నామని, ఇప్పటి రణబేరీ ద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల హక్కులు సాధించుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 2వ వారం తర్వాత 12వ పీఆర్సీ అమలు కోసం ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు.